ఈత సరదా ముగ్గురు విద్యార్థులను బలి తీసుకుంది. వేసవి సెలవులు కావడంతో స్నేహితులంతా కలిసి చెరువులో ఈతకు వెళ్లారు. అందరూ కలిసి సరదాగా స్విమ్మింగ్ చేస్తున్నారు. కానీ ముగ్గురు విద్యార్థులు మరింత ముందుకు వెళ్లడంతో ప్రమాదానికి గురయ్యారు. కళ్ల ముందే వారు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో ఒడ్డున ఉన్న స్నేహితులంతా షాక్కు గురయ్యారు. ఆ ట్రాజడీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లా వి కోట మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు గ్రామ శివారులోని చెరువులో ఈతకు వెళ్లారు. ముగ్గురు విద్యార్థులు లోతు అంచనా వేయలేక నీటిలో మునిగిపోయారు. నీట మునిగిన వారిని కాపాడేందుకు ఒడ్డున ఉన్న మరికొందరు విద్యార్థులు యత్నించారు. కానీ అప్పటికే కుషాల్, నిఖిల్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి జగన్ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మేము అక్కడ పనిచేస్తున్నారు, ఒక పిల్లోడు వచ్చిందని బయలో పడిపోయినాడు అని చెప్పినారు. తర్వాత మేము వచ్చి చెక్ చేసి ఒక లోతు ఎక్కువ ఉంది, చూస్తే ఒక పిల్లోని ఎత్తినాడు ఫస్ట్. తర్వాత ఇంక ఇద్దరు పిల్లలు వచ్చి వేరే పిల్లల్ని అన్న వచ్చి అక్కడ చెప్పినారు కుంట్లో మునిగిపోయినారు, తీద్దరు రండి అన్నారు. తర్వాత మేము వెంటనే వచ్చి ఎత్తి చూసి కొందరికి చనిపోయినట్టు. మృతి చెందిన వారిలో ఇద్దరు విద్యార్థులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిసింది. ఘటన గురించి తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకున్నారు. మృతదేహాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. ముగ్గురు విద్యార్థుల మరణంతో మోట్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.